నమస్తే, మీరు చూస్తున్నది టీవీ1. నేను రవీంద్ర. సమాజంలో 85% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. మేకలు గొర్రెల పెంపకమే వారి జీవనాధారం. అంతరించిపోతున్న గడ్డి మైదానాలతో ఒకవైపు పశువుల ఆకలి చావులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సంక్షేమ పథకాలు అందకపోవడంతో వారి జీవితం దుర్భరమైంది. విద్యా ఉద్యోగావకాశాలకు దూరమైన యాదవులు ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి. ఇదే అంశంపై మనతో చర్చించడానికి యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మల్ల యాదవ్ గారు మన స్టూడియోకి వచ్చారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితో చర్చిద్దాం. నమస్కారం మల్ల యాదవ్ గారు. మీరు ఒక యాదవ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేశారు. అసలు ఎందుకు ఏర్పాటు చేయాలని మీకు ఉద్దేశం కలిగింది? అది మొదటగా బడులకే రాజ్యాధికారం అనే నినాదంతో టీవీ9 టీవీ1 చేపట్టినటువంటి కార్యక్రమానికి అభినందనలు. ఈ కార్యక్రమంతో శాస్త్రీయ సాంకేతిక రంగాలు చాలా అభివృద్ధి అయినాయి. ఈ విధంగా మీడియా లైవ్ ప్రోగ్రాం పెట్టడంతో ఎంతోమంది ప్రజానికం వీక్షిస్తుంటారు కాబట్టి ఈ కార్యక్రమం అభినందనీయమైనటువంటిది. ఈ కార్యక్రమంతో అణగారిన కులాలు మొత్తం కూడా చైతన్యవంతమై రాజ్యాధికారం, దళిత బహుజన రాజ్యాధికారానికి సన్నద్ధమవుతారని మీ ప్రోగ్రాం తోటి ఆశిస్తున్నాను. ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, అయితే కొన్ని వందల సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్ని సాంప్రదాయ కుల సంఘాలు ఉన్నాయి. ఈ సాంప్రదాయ కుల సంఘాలు ఏం చేస్తున్నాయంటే ఓన్లీ రాయితీల కోసం, సంస్కరణల కోసం ఉద్యమాలు చేస్తున్నాయి. ఒక దేయి హక్కుల్ని అడుక్కునే దిశగా ఉన్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ఒక కుల ప్రజాస్వామిక ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. మాదిగ దండోర మొదలుకొని లంబాడి నంగారబేరి ఇవన్నీ వస్తున్న సందర్భంలో మేము కూడా యాదవులుగా ఈ రాష్ట్రంలో ఒక 18-20% ఉన్నటువంటి యాదవులు విద్యాపరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాలకు దూరమై ఉన్నారు. కాబట్టి వీళ్ళని ఒక చైతన్యం, యాదవుల్ని ఒక చైతన్యం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సమస్యలని పరిష్కారం కోసం యాదవ హక్కుల పోరాట సమితి అనేది మొదటగా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే యాదవ హక్కుల పోరాట సమితి స్టార్ట్ చేయడం జరిగిందో ప్రధానంగా యాదవుల జీవన విధానం గొర్రెలు, మేకలు, పాల ఉత్పత్తి. ఈ గొర్రెలు, మేకలు పాల ఉత్పత్తి చేసినా కానీ పాల డైరీ చైర్మన్, మదర్ డైరీ చైర్మన్ కూడా ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క యాదవ్ కాలే. గుత్తా సుఖేందర్ రెడ్డి కాదంటే గుత్తా జితేందర్ రెడ్డి. ఈ విధంగా రాష్ట్ర డైరీ పరిశ్రమ కూడా అగ్రకులాలై ఆధిపత్యం చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని కులాలకు ఎస్సీ ఫెడరేషను, ఎస్టీ ఫెడరేషను, రజకాభివృద్ధి సంస్థ, ఇట్లా వివిధ కులాలకు గీతా కార్మిక సంస్థ, ఇవన్నింటికీ ఫెడరేషన్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 18 జిల్లాలలో గ్రామాలలో సొసైటీలు ఏర్పాటు చేసి, కొన్ని వేల సొసైటీలు ఏర్పాటు చేసి జిల్లాల వారీగా గొర్రెల మేకల పెంపకదారుల సొసైటీ, చీఫ్ లీడర్ సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి వీళ్ళ నుంచి మేమేదైతే పెడుతున్నాం డబ్బులు, మేమేదైతే యాదవులు పెట్టిన డబ్బులనే గవర్నమెంట్ సబ్సిడీ ప్రారంభంగా ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు కూడా స్టేట్, రాష్ట్ర వ్యాప్తంగా యాదవులకు ఫెడరేషన్ ఏర్పాటు చేయలేదు. మొన్న 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఉద్యమాలు, ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు ఉద్యమాల ఫలితంగా ఫెడరేషన్ నామకే వాస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దానికి బడ్జెట్లో ఎలాంటి నిధులు లేవు, నామినల్ బాడే. మిగతా కులాలకు, మిగతా ఎస్సీ సంస్థలకు కానీ, ఎస్టీ ఫెడరేషన్లకు కానీ కొన్ని బడ్జెట్లో నిధులు కేటాయింపు జరుగుతుంది. కానీ యాదవుల మీద ఒక సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు ఈ పాలకులు, అగ్రకుల పాలకులు. కాబట్టి ఈ పాలకులు ఇంకా 100 సంవత్సరాలు పరిపాలించినా కానీ యాదవుల సమస్యలు పరిష్కారం కావు. అంటే మీరు చెప్పేది బాగానే ఉంది. అంటే యాదవుల మీద ప్రభుత్వం ఏ పాలకులు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా చవితి తల్లి ప్రేమ చూపిస్తుందని. అంటే మీరు యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్గా మీరు ఏర్పాటు చేసి దాదాపు 13 సంవత్సరాలు అయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి తీసుకొచ్చారు? ఎటువంటి సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పోరాటం చేశారు? నిజాం ప్రభుత్వంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 5 నుంచి 10 ఎకరాలు గవర్నమెంట్ బంజరు భూములు కానీ, సీలింగ్ భూములు కానీ గొర్రెల మేకల కోసం, మేత కోసం భూమి కేటాయింపులు జరిగేది. స్వతంత్ర అనంతరం కూడా 556, 1016 జీవో, తుమ్మ చెట్లు, రాగి చెట్ల మీద యాదవులకే హక్కు కలగాలి, గొర్రెల మేకలు పెంచుకునే యాదవులకి హక్కు కలగాలి. ఆ జీవోలు ఇప్పటికి కూడా ప్రైవేట్ భూములు ఉన్నాయి కూడా.
ప్రైవేట్ భూములు ఉన్నటువంటి తుమ్మ చెట్లు కానీ రాగి చెట్లు కానీ ఈ గొర్రెల మేకల మేత కోసం జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలు కూడా ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు. దాని మీద పెద్ద ఎత్తున మేము అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలతోటి ప్రభుత్వం కొంచెం దిగివచ్చి ఒక మేరకు చేయటం అనేది జరిగింది. అయితే మన ఈ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మామిడిపల్లి ఉన్నది. 1972-75 ప్రాంతంలో 5,000 చిల్లర ఎకరాలు అక్కడ ఒకటి గొర్రెల పెంపక శాస్త్రం పెట్టారు క్షేత్రం. ఈనాటి వరకు ఆడ ఏదో విత్తన పొట్టేల కేంద్రం. ఆ మొత్తం కూడా 5,000 ఎకరాలకు పైచిలుకున్నటువంటి భూమిని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని రాజకీయ నాయకులు కబ్జా చేసి ఇవాళ 1,600 ఎకరాలకు వచ్చేసింది. అంటే ఒక 34,000 ఎకరాల భూమిని మొత్తం కూడా ఈ రియల్ ఎస్టేటు ఈ పాలకులు మొత్తం కూడా కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి గొర్రెల పెంపక క్షేత్రాన్ని కూడా నిర్వీర్యం చేయడం అనేది జరిగింది. దానికోసం కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసినాం. సెక్రటేరియట్ అసెంబ్లీ ముందు కూడా ధర్నా చేసినాం, ఇందిరా పార్క్ ముందు ధర్నా చేసినాం రాష్ట్ర వ్యాప్తంగా. అంటే ఇప్పుడు రాష్ట్ర జనాభాలో సుమారు 2 కోట్ల మంది యాదవులు ఉన్నారు. అంటే గొల్ల కుర్మాలు బీసీ బిలో ఉన్నారు, యాదవులు మాత్రం బీసీ డీలో ఉన్నారు. అంటే ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష చూపుతుంది? రెండు గ్రూపులు కూడా ఒకే వర్గానికి సంబంధించినవి కదా. మీరు ఆ తరహాలో ప్రభుత్వం వైపు ఒత్తిడి ఏమైనా తీసుకొచ్చారా? గొల్ల కుర్మలు కలిసి గొల్ల కుర్మలేమో బీసీబీలో ఉన్నారు, గొల్లలో బీసీడీలో ఉన్నారు. అయితే గొల్లలు కుర్మలు ఐక్యమైతే ఈ రాష్ట్రంలో మెజార్టీ జనాభా అవుతుంది. కాబట్టి ఈ ఒకే వృత్తి, ఒకే జీవన విధానం, ఒకే సంస్కృతి, ఒకే పండుగలు ఉన్నటువంటి ఈ కులాన్ని విభజించు పాలించే నిదానంతో ఈ పాలకులు డివైడ్ చేశారు. అంటే కల్వకుంట బ్రాహ్మణీయ సాంప్రదాయంలో ఇది నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థలో భాగంగానే నిటారుతల నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థలో భాగంగానే ఈ 2 కులాలని కూడా ఒకే వృత్తి ఒకే అయినా కానీ విడగొట్టడం జరిగింది. ఎందుకంటే ఐక్యంగా ఉంటే మాకేడా ఇబ్బంది అవుతుందని ఈ అగ్రకులాల పన్నిన కుట్ర, బ్రాహ్మణిజం పన్నిన కుట్రలో భాగంగానే గొల్లల్ని కుర్మల్ని విడదీయడం జరిగింది. అంటే అగ్రకుల ఇదన్నారు మీరు. అంటే వారి యొక్క దీనికి మీరు ఫుల్ స్టాప్ పెట్టడానికి కానీ చెక్ పెట్టడానికి ఎటువంటి పోరాటం చేశారు? అంటే విభజించు పాలించన్న తరహాలో వాళ్ళు చేశారని చెప్తున్నారు కదా మీరు. అవును, దాని గురించి ఎటువంటి పోరాటం చేశారు? అంటే గొల్లల్ని కుర్మలు మన ఒకే సంస్కృతి ఒకే సాంప్రదాయం కాబట్టి మనం కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికి కూడా గతంలో కుర్మలు యాదవ్స్ వేరువేరుగా కనీసం పెళ్లి సంబంధాలు కూడా ఇచ్చుకునే లేదు. ఈవెన్ యాదవులనే కొన్ని శాఖలు ఉంటాయి. ఎర్రగొల్ల, మళ్ళా పాకినాటి గొల్ల అని ఒక 12-20 శాఖలు ఉంటాయి. వీళ్ళ మధ్యలో కూడా ఏం సంబంధం ఉండదు. అంటే కంచం పొత్తు ఉంటుంది కానీ మంచం పొత్తు లేదు. అంటే ప్రాంతాల వారీగా ఒకే విలేజ్లో కూడా పూజ గొల్లని, ఎర్రగొల్లని ఇట్లా 12 శాఖలుగా విభజించడం జరిగింది. వీళ్ళ మధ్యనే అంటే ఒక బ్రాహ్మణికల్ సిస్టంలో కులాలలో ఉపకుల శాఖలు, కులంలో మళ్ళీ శాఖలు ఉపశాఖలుగా విభజించడం జరిగింది. ఎందుకంటే ఈ శాఖలు ఉపశాఖలు కలిసి ఉండటం వల్ల మాకేడ ఇబ్బంది అవుతుందో ఈ అగ్రకుల రాజ్యం మీద బ్రాహ్మణిజం మీద ఎలా పోరాటం చేస్తారనే ఉద్దేశంతో ఒక మనధర్మశాస్త్రం ప్రకారం ఇట్లా విభజించడం జరిగింది. అయితే ఈనాటికి గతంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఈ కులం మధ్యనే ఇప్పుడు కొంత మార్పు అనేది వచ్చింది. ఏదైతే మేము ఈ ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఏది పెళ్లి సంబంధాలు కానీ పండుగలు కానీ ఇచ్చిపుచ్చుకోవడం, కంచం పొత్తు మంచం పొత్తు అనేది దాదాపు కొంచెం మారింది. ఇంకా కూడా మారాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడు ఎంతమంది అంటే సుమారు దాదాపు 2 కోట్ల మంది ఉన్న యాదవులు శాసనసభ నుంచి ప్రాతినిధ్యం 8 మంది వహిస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలుగా ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ యాదవుల సమస్యల పోరాటం కోసం లేకపోతే సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి శాసనసభలో ఎలా పోరాడుతున్నారు ప్రభుత్వం తరఫున? ఒకటి మిత్రమా, ఏదైతే 18-20% ఉన్నటువంటి రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి యాదవ్స్ అసెంబ్లీ చట్టసభలలో కనీసం 50-58 మంది ఉండాలి. కానీ ఒక 8 మంది మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తారు రాష్ట్ర అసెంబ్లీలో. ఈ రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 8 మంది యాదవులు ఒక యాదవ ప్రతినిధిగా వాళ్ళు స్పందించడం లేదు. ఎందుకంటే వాళ్ళకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చినాయి, కాంగ్రెస్, తెలుగుదేశం, ఈ పార్టీలు. వాళ్ళు ఒక పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారు కానీ కుల ప్రతినిధిగా మాట్లాడటం జరగట్లేదు. ఇప్పటికైనా ఏ రాజకీయ పార్టీలో ఉన్న యాదవ్స్ కానీ ప్రతినిధులు కానీ వాళ్ళు కులం కోసం కొంచెం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఒక కాల్ తీసుకొని డిస్కస్ చేద్దాం. మీతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి సంపత్ గారు లైన్లో ఉన్నారు. సంపత్ గారు మాట్లాడండి. చెప్పండి, మాట్లాడండి. సార్ హలో చెప్పండి.
సార్ మేము ఇక్కడ ధర్మారం మండలం కర్నూలు జిల్లా ధర్మారం మాట్లాడుతున్నాం సార్. మీ టీవీ సౌండ్ తగ్గించండి కొద్దిగా. సార్ ఇక్కడ మరి మీరు మాట్లాడుతున్నారు గొల్ల కుర్మల ఐక్య మన రాష్ట్ర మళ్ళీ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇక్కడ మీరు అన్నట్టు యాదవులకు చాలా అన్యాయం జరుగుతుంది సార్. అవును. ఈ యాదవులకు ఇంతవరకు ఏ చట్టం రాలే, ఏ ఫెడరేషన్ రాలే. ఇంతవరకు మొన్న మా గ్రామంలో వచ్చేసి ఒక 1000 గొల్లరాగా చచ్చిపోయినాయి సార్ యాదవులు. దాని గురించి ఇంతవరకు మన ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరు పట్టించుకోలేదు. ఓకే అండి, మీ సజెషన్ సార్ చెప్పండి. సంపత్ గారు మీరు చెప్పేది బాగానే ఉంది. ఎందుకంటే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. అయితే ఎవరు వస్తారో ఏదో చేస్తారని చూసే కంటే మీలాంటి విద్యావంతులు యువకులు కాబట్టి మీరు ముందుకొచ్చి ఆ సమస్యల పోరాటానికి కృషి చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. సంపత్ గారు అనేది ఏంటంటే ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం, కానీ మా కోసం ఎవరు రావట్లేదు, మా సమస్యలు పరిష్కారం కావట్లేదు అనేది ఆయన ఆవేదన. సంపత్, హలో మాట్లాడండి. ఇవాళ ఎవరో వస్తారు ఏదో చేస్తారనే కాకుండా మనం ఆల్రెడీ ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు కోస్తాంధ్ర, సీమాంధ్ర, కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లకు కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది కల్పిస్తుంది గవర్నమెంట్. కానీ మూగజీవాలైనటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ రోగాలు వచ్చి చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పిస్తలేదు. ఎందుకు కల్పిస్తలేదు? మనలో అనైక్యత ఉన్నది కాబట్టి, మనం విద్యాపరంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వీళ్ళు విద్యావంతులు గారు అజ్ఞానులు అని మనల్ని విస్మరిస్తుంది. కాబట్టి విద్యాపరంగా మనం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. విద్యాపరంగా అభివృద్ధి చెందినాడే మన సమస్యలు మొత్తం కూడా పరిష్కారం అయితే మిత్రమా. అంటే మీరు అన్నారు ప్రభుత్వం దృష్టిలో ఒకటి ఉంది అంటే విద్యా పరంగా కానీ లేకపోతే ఏది అభివృద్ధి చెందట్లేదని. ఎందుకు ఆలోచన అంటే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు లేకపోతే ఉపకార వేతనాలు ప్రవేశపెడుతుంది, కానీ చదువు వైపు కానీ విద్య వైపు కానీ ఉపాధి అవకాశాల వైపు కానీ ఎందుకు ఆసక్తి చూపించట్లేదు? ఒకటి బ్రదర్, మిగతా కులాలకు ఈ కులానికి కొంచెం డిఫరెంట్. వృత్తిపరమైనటువంటి ఉండడం వల్ల కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తాను నండి TV1.